ఒక మహిళా పోలీస్ అధికారిని మిస్సింగ్ కేసు ఒక పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో నమోదవుతుంది. కానీ చివరికి ఆ మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారుతుంది. ఇంతకీ ఎవరా పోలీస్ అధికారి, ఆ హత్య వెనుక కారణం ఏమిటి, దానికి సంబంధించిన ప్రధాన నిందితుడు ఎవరు, ఇలాంటి మరిన్ని మంచి మంచి థ్రిల్లింగ్ అండ్ మోరల్ స్టోరీస్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఒక వ్యక్తి ఫస్ట్ ఫోన్ తీసుకొని చాలా కంగారుగా ఆమె అక్కడ ఉందా అని అడుగుతాడు. అవతల వ్యక్తి అక్కడ లేదు అనే సమాధానం వస్తుంది. అప్పటికే ఒక చిన్న కూతురు వచ్చి నాన్న అవతల వ్యక్తులు ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. లేదమ్మా అని కంగారుగా చెప్తూ, నువ్వు ఇక్కడే నానమ్మ తాతయ్య దగ్గర ఉండు, నేను పోయి చూసుకుని వస్తాను అని చెప్పి అతను ఇంటి నుంచి బయలుదేరతాడు. ఇంటి నుంచి పక్క వీధిలోకి పోయి ఒక ఇంట్లో చూస్తాడు. ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. తాను అనుకున్న వ్యక్తి అక్కడ లేదు అని నిర్ధారించుకొని అక్కడ నుంచి వాళ్ళ పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో పోయి ఒక మహిళా పోలీస్ అధికారిని మిస్సింగ్ కేసును అతను నమోదు చేస్తాడు. మహిళా పోలీస్ అధికారి మిస్సింగ్ కేసుతో పాటు అతనికి ఒక ఉన్నత పోలీస్ అధికారి పైన అనుమానం ఉందన్న విషయాన్ని కూడా వ్యక్తం చేస్తాడు. ఇక ఉన్నత అధికారి పేరు చెప్పగానే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసులు నమోదు చేస్తారు గాని దానిపైన పెద్ద ఎత్తున దర్యాప్తు అయితే చేయరు. ఇక నెల రోజులు గడిచిన తర్వాత అతనికి సమాధానం ఇస్తారు. దీనికి సంబంధించి సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేస్తున్నాం అంటారు. ఇక అతను చేసేది లేక ఉన్నత అధికారులను అంటే ఎస్పీ లెవెల్ అధికారులను సంప్రదించి ఖచ్చితంగా ఈ కేసును ఛేదించాల్సిందే, ఒక మహిళా పోలీస్ అధికారిని మిస్సింగ్ అయితే ఆమె గురించి పట్టించుకోకుండా ఒక ఉన్నత అధికారి పేరు చెప్పగానే ఇలా కేసును నీరుగార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటే వెంటనే ఎస్పీ చాలా స్ట్రిక్ట్ గా ఆ కేసును డీల్ చేయాల్సిందే అంటూ ఆ పట్టణంలోని పోలీస్ స్టేషన్ అధికారులకు హుకుం జారీ చేస్తారు. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళు కేసును మళ్ళీ తిరగదోడి దాన్ని దర్యాప్తునైతే ప్రారంభిస్తారు. ఆ పోలీసులు దర్యాప్తును ప్రారంభిస్తారు. ఆ దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తి ఎవరైతే కేసు నమోదు చేస్తారో అతని ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులతోనూ అతనితోనూ మాట్లాడి ఏంటి ఆ పోలీస్ అధికారికి అతనికి ఉన్న సంబంధం ఏంటి, ఈ కేసును ఎందుకు నమోదు చేశాడు, అతనికి ఉన్నత అధికారి పైన ఎందుకు డౌట్ వచ్చింది అన్న విషయాలను కూడా ఆరాధిస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి తన యొక్క ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. ఆ పట్టణంలోనే తను ఒక యువతిని చూశాడు, ఆమెను ఇష్టపడ్డాడు. ఆ ఇంట్లో వెళ్లి ఆ యువతికి సంబంధించిన తల్లిదండ్రులతో ఆమె నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాట్లాడతాడు. కానీ ఆ యువతి మాత్రం ససైమిరా అంటుంది. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న తనకు తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న కోరిక ఉందని, పోలీస్ ఆఫీసర్ అయ్యేంత వరకు తను పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్తుంది. కానీ అందుకు ఆ వ్యక్తి నేను నిన్ను పోలీస్ ఆఫీసర్ని చేస్తాను, అది నా బాధ్యత, పెళ్లి చేసుకున్న తర్వాత నిన్ను చదువుకు కంటిన్యూ చేయిస్తూ పోలీస్ అధికారి చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడంతో వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. అలా పెళ్లి జరిగినప్పటి నుంచి ఆమె పోలీస్ ట్రైనింగ్ వెళ్ళడము, పోలీస్ చదువులు చదువుతూ ఉండగానే వాళ్ళకి ఒక కూతురు అయితే పుడుతుంది. అప్పటికే ఆ కూతురికి దాదాపు 4 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఆమెకు ఎస్ఐ పోస్టింగ్ అయితే వస్తుంది. ఇక ఎస్ఐగా అదే పట్టణంలో ఆమె తొలి బాధ్యతను స్వీకరిస్తుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యమైన జీవితం, అత్తామామలతో కలిసి కూతురు భర్తతో ఆమె ఆనందంగా దాదాపు 2 సంవత్సరాల జీవితాన్ని గడుపుతుంది. ఇక 2 సంవత్సరాల తర్వాత తప్పనిసరి బదిలీ పైన పక్క పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి బదిలీ అవుతుంది. అక్కడ బాధ్యతలను స్వీకరిస్తుంది. ఒకరోజు ఆ పోలీస్ స్టేషన్ లో ఒక హత్య కేసుకు సంబంధించి కేసును ఛేదించడానికి ఆ మహిళా ఎస్ఐతో పాటు సిఐ కూడా ఇద్దరు కలిసి పక్క రాష్ట్రానికి వెళ్లడం అయితే జరుగుతుంది. 15 రోజుల పాటు అక్కడే ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుణ్ణి పట్టుకుంటారు. దాదాపు ఆ కేసు విజయవంతంగా పూర్తి చేసి ఆ ఇద్దరికి కూడా మంచి పేరైతే వస్తుంది. ఇలా ఆ పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె మంచి పేరు తెచ్చుకుంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఆ మహిళా పోలీసు కనిపించకుండా పోతుంది అని చెప్పి ఈ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు. అప్పుడు ఈ పట్టణంలోని పోలీసులు భర్తను క్వశ్చన్ ఇస్తారు. ఈ 2 సంవత్సరాల కాలంలో నీ భార్య నీతో ఉనిందా అని చెప్పి క్వశ్చన్ ఇస్తారు. అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. ఈ 15 రోజుల పాటు వాళ్ళు ఎప్పుడైతే బయట రాష్ట్రానికి వెళ్లారో ఆ 15 రోజుల్లో ఈ మహిళా పోలీస్ అధికారికి ఆ సిఐకి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. కానీ ఆ మహిళా పోలీస్ అధికారిని మాత్రం సిఐని గాఢంగా ప్రేమించడం మొదలు పెడుతుంది. తనకు ఒక కూతురు భర్త ఉన్న విషయాన్ని కూడా మర్చిపోతుంది. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ వివాహం 3వ వ్యక్తి ద్వారా
భర్తకు తెలుసు. భర్త కుటుంబ సభ్యులు ఆ మహిళా పోలీస్ అధికారిని అంటే తన భార్యను మందలిస్తారు. ఇలాంటి వ్యవహారాలు కుదరదు, ఇక్కడ కూతురుంది, భర్త ఉంది, ఒక గౌరవం గల కుటుంబంలో ఉన్నావు కాబట్టి ఇలాంటివి మానుకోమని చెప్పి మందలిస్తారు. కానీ ఆమె ససేమిరా అంటుంది. సిఐ పైన ఉన్న ప్రేమతో ఇంటిని, కూతుర్ని, భర్తని, అత్తామామల్ని అందరిని వదిలిపెట్టి అదే వీధిలో పక్కన ఇంకొక రూమును అద్దెకు తీసుకొని ఆమె పోయి అక్కడే ఉంటుంది. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా భర్త ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తాళం వేస్తుంటుంది కదా, ఆ గదిలోనే ఆమె అద్దెకు ఉంటుంది. అలా ఆమె అక్కడే ఉంటూ ఆ సిఐతో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటుంది. కానీ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె తనను పెళ్లి చేసుకోవాలని సిఐ పైన ఒత్తిడి అయితే తెస్తుంది. సిఐ దానికి ససేమిరా అంటాడు. ఇలా వాళ్ళ మధ్య ప్రేమ వ్యవహారాన్ని భర్త పోలీసులకైతే చెప్తాడు. అందుకే అతని పైన అనుమానం ఉందని మేము కంప్లైంట్ లో చెప్పామని చెప్పి పోలీసులు చెప్తారు. ఇక పోలీసులు దర్యాప్తును ప్రారంభిస్తారు. దర్యాప్తును ప్రారంభించిన సమయంలో అక్కడ సీసీ కెమెరాలు, ఆమె ఎక్కడైతే వెళ్ళిందో ఆ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాలను అయితే వాళ్ళు అన్ని ఫుటేజ్లను సేకరిస్తారు. అందులో భాగంగా ఆమె 2వ సంవత్సరం ఎప్పుడైతే ఆమె మిస్సింగ్ అవుతుందో ఆ రోజు సాయంత్రం ఒక హోటల్లో వెళ్ళినట్టుగా కూడా సీసీ కెమెరా ఉంటుంది. ఆ సీసీ కెమెరాలో లోపల వెళ్లి చెక్ చేసి అక్కడ మేనేజర్ని అడిగితే నిజం, ఆమె వచ్చిందైతే నిజం. ఆమెతో పాటు ఒక వ్యక్తి అక్కడ సీట్లో కూర్చొని మాట్లాడుతున్నారు, మరో 2 బయట ఉన్నారు అనేది టోటల్ గా అక్కడ ఉన్న 6 సీసీ కెమెరాల ఫుటేజీల్లో కనుక్కొని ఆ బయట ఉన్న 2 వ్యక్తులను గుర్తించి వాళ్ళని పోలీస్ స్టేషన్ రప్పించి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తారనమాట. అలా ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు ఉన్న నిజాన్ని చెప్తారు. సిఐకి ఆ ఎస్ఐకి మధ్య వాగ్వాదం జరిగింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ సిఐ ససేమిరా అన్నాడు అనే విషయాన్ని చెప్తారు. మరి ఆ రోజు సాయంత్రం హోటల్ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్లారంటే మాకు తెలియదు అని చెప్పి ఆ 2 వ్యక్తులు చెప్తారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు ఎక్కడికెక్కడికి వెళ్లారు, వాళ్ళ ఫోన్ ఇద్దరిని కూడా ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆ రోజు సిఐ అద్దెకు తీసుకున్న ఇంట్లోపలికి 2 వెళ్ళుంటారు అనేది గుర్తిస్తారు. ఇంకా ఖచ్చితంగా సిఐఏ ఆమెను ఏదో చేసుంటారు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎస్పీకి ఈ పూర్తి వివరాలు తెలియజేసి ఎస్పీ అనుమతితో ఆ సిఐ పైన కేసు నమోదు చేస్తారు. అనంతరం సిఐని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. సిఐ తన ఇంట్లోపలికి తీసుకెళ్లి ఆమెను పెళ్లి చేసుకోను అన్నప్పటికీ ఆమె ససేమిరా దాన్ని మరింత మొండిగా వాదించడంతో ఇక కోపోద్రిక్తుడై అక్కడే ఉన్న పెద్ద కర్రతో ఆమె తలపైన కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని, ఇక డెడ్ బాడీని ఏం చేయాలో తెలియక ఆ డెడ్ బాడీని ఊరు బయటకు తీసుకువెళ్లి కాల్చి వేశానని చెప్పి అతను నిజాన్ని అయితే ఒప్పుకుంటాడు. అప్పటికే ఈ కేసు తుది దశకు వస్తుంది. ఇంకా ఆ సిఐతో పాటు అతనికి సహకరించిన 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారు.